కావాల్సిన అవసరమైతే ఉంది. సో ఇదే విషయం మీద మరింత మాట్లాడదాం. మనతో పాటు గోనె ప్రకాష్ రావు గారు, తెలంగాణ రాజకీయాల్లో అనువు తెలుసు, ప్రతి విషయం ఆయన గుర్తుంటుంది. 1983లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 1983 అంటే 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే అయ్యారు పెద్దపల్లి నుంచి. సో గోనె ప్రకాష్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం సార్. ఎట్లా చూస్తారు మీరు నిన్న జరిగిన ఎలక్షన్ సంబంధించి? బీసీ వాదంతో పోటీ జరిగింది, వర్కౌట్ అవుతుందా బీసీ వాదం తెలంగాణ రాజకీయాల్లో? ఒకటి, బీసీ వాదంతో ఎన్నికైందంటే నేను దాన్ని సమర్థించడం లేదు. బీసీ అనే నినాదంతో చేయలేదు. పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కి బీఫామ్ ఇచ్చింది. గతంలో బీఫామ్ సిస్టమ్ ఉండకపోతుండే. ఈ రోజు కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 78 జూన్ లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు, నో బీఫామ్. అలాగే 84లో మళ్ళా జూన్ లో అయ్యాడు, మళ్ళీ 6 years తర్వాత ఆయనకు నో బీఫామ్. పాంజన్యం గారు నో బీఫామ్. అట్లే బీజేపీ నుంచి రామారావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు, దూపుడి యజ్ఞనారాయణ గారు, చలపతిరావు గారు బీఫామ్ సిస్టమ్ ఎప్పుడు లేదు. ఎందుకంటే సింబల్ లేనప్పుడు బీఫామ్ ఇచ్చే మీనింగ్ లేదు. సో ఏది ఏమైనా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ కి ఇచ్చాది, బీజేపీ 3కి ఇచ్చాది. బట్ బీసీ వాదం అది కాదు, పార్టీ బేస్ మీదనే ఎన్నిక జరిగింది. కొంతమంది సోషల్ మీడియాలో బీసీ ఓటేయమన్నంత మాత్రాన అది ఎంతమంది చూసారు, వ్యూవర్స్ ఎంతమంది? బీసీ వాదం అనేది ఇక్కడ జరగనే లేదు ఎన్నిక. కానీ అది ప్రభావితం జరిగింది కొంత. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ కొంత, ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ప్రసన్న గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ కరీంనగర్ నిజామాబాద్, ఆయన కొంత బీసీ దానికి ఏదైతుందో, బీసీ నాయకులు కొంతమంది ఏదైతుందో తనకి ప్రచారం డెఫినెట్లీ అదొక కొంత పర్సంటేజ్ మాత్రమే. ఆ పిల్లోడు ఏదైతుందో ప్యూర్లీ ఈజ్ గెట్టింగ్ అప్ మెరిట్. ఇప్పుడు రాజేందర్ గారు ఉన్నాడు, బీజేపీ సింబల్ మీద చేసిన ఆయన ఓన్ ఇమేజ్ తో గెలవడం జరిగింది. తర్వాత ఓడిపోయింది వేరే సంగతి. ఇది బీజేపీ వాదం మీద బీజేపీ టికెట్ మీద గెలవాలి. అలాగే రఘునందన్ గారు అక్కడ కృషి చేశాడు. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా లోక్సభ ఓడిపోయి గెలిచింది, మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ ఎంపీ గెలిచింది, వేరే సంగతి. బీసీ వాదం అనేదాన్ని మీరు అన్నదాన్ని నేను కండెమ్ చేయలేదు. ఒక్క బీసీ వాదమే ఇక్కడ పార్టీ బేస్డ్ ఫైల్ జరిగింది. అతనికి ప్రసన్న గారికి ఏదైతుందో ఇద్దరి నెగటివ్స్ ఏదైతుందో ఎడ్చోవర్ ఆ పర్సంటేజ్ కొంత కౌంట్ అయింది. అతనికి అప్పర్ కమ్యూనిటీ ఓట్లు కూడా వేశారు. కాంగ్రెస్ ని సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చాయి, బీజేపీ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చాయి. బీసీ వాదమే ఒకటి కాదు, అతను కృషి చేశాడు. 1 year, మోర్ దాన్ 1 year నుంచి వచ్చేస్తారు. అలాగే ఏదైతుందో ఎన్రోల్మెంట్ 6 నెలల ముందు నుంచి మోర్ దాన్ 1 lakh, 3.5 lakhs మోర్ దాన్ 1 lakh ఎన్రోల్ చేశాడు. అతను అక్టోబర్ లో ప్రొఫెసర్ గా రాజీనామా చేశాడు. తప్పితే ఈ రోజు ఆయన అపాయింట్ వచ్చిందంటే ఇక్కడ కాంగ్రెస్ మైనస్ క్యాండిడేట్. తర్వాత అతనికి బీసీ వాదం పనిచేసింది. ఒక బీసీ నినాదంతో ఎన్నికలు. కొమరయ్య గారు ఉన్నయ టీచర్స్ 25,000 ఓట్లే, ఓన్లీ 25. అక్కడ ఆయన 5,000 ప్రతి వాళ్లకు సొంతగా ముట్ట చెప్పాడు. ఆయన ఒక్కడే డబ్బులు ఇచ్చినోడు. బీజేపీ కూడా ఒక రెడ్డి గారు పీఆర్పీ, అది మన ఆ యూనియన్ క్యాండిడేట్ ఉండే కదా, మహేందర్ రెడ్డి వంగ ఏదో సంథింగ్, ఆయన 3,000 ఇచ్చాడు అనుకోండి. 3,000 ఇచ్చాడు. కానీ అక్కడ రెబల్ ఉన్నాడు, సిట్టింగ్ అతను రెబల్ ఉన్నాడు. అది బీసీ వాదం గారు కొమరయ్య గారు ఏదైతుందో ఓన్లీ అది 25,000 మాత్రమే. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 3,50,000 పైన ఉంది. బీసీ వాదం కాదు, కానీ ఇది కౌంట్ కొంత పర్సంటేజ్ అయింది. బట్ అక్కడ మెరిట్ మీదనే, కృషి మీదనే, టాలెంట్ మీదనే అతను గెలుస్తుండు. ప్రసన్న గారు గెలిచే అవకాశం బ్రైట్ వెరీ బ్రైట్. అంటే క్యాండిడేట్లు ఇద్దరు రెడ్డి కావడం మైనస్ అయిందా సార్? అక్కడ ఏమన్నా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇతను అడిగాడు సార్, ఇతను ఈ కుర్రోడు ఏదైతుందో టికెట్ అడిగాడు కాంగ్రెస్ లో. అవును, నాకు తెలిసిన సమాచారము 42 సెగ్మెంట్లు అసెంబ్లీ, 4 జిల్లాలు, 42 కోట్లు పెట్టుకోమన్నారు. కోట్లు కాదు, కొంతగానో పెట్టుకోగలుగుతాను. మరి అతనికి ఇచ్చారు. అది కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ లేదు. ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్త కాదు, ఏ రోజు ప్రజల సంబంధం లేదు, పబ్లిక్ రిలేషన్ లేదు. ఈజ్ ఎరగెంట్, ఈ విల్ నాట్ లిఫ్ట్ ద ఫోన్. సో అతనికి చాలా అంటే చాలా చెడ్డ పేరుంది. రాంగ్ చాయిస్ ఏదైతుందో అతన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇతన్ని సెలెక్ట్ చేయాలి బీసీ కుర్రోడ్. కానీ ఈ బీసీ కుర్రోడ్ ఏదైతుందో ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, ఈజ్ అ వెరీ హానెస్ట్, వెరీ సిన్సియర్. ఒక 17-19 సంవత్సరాల సర్వీస్ లో రిజైన్ చేశాడు. ఇదొక హైప్ ఏదైతుందో అతని మైనస్ ప్లస్ ఏదైతుందో బీజేపీ, నాన్ బీజేపీ ఎవరైతే సెక్యులర్ ఉన్నారో, నాన్ బీజేపీ ఉన్నారో, బీఆర్ఎస్, నేను అనుకుంటున్న బీఆర్ఎస్ ఆల్ అండ్ అవుట్
డైరెక్ట్ లేకుండా ఏదైతుందో ఇండైరెక్ట్ గా నాకుండేది. ఈవెన్ కేసీఆర్ గాని, మన కేటీఆర్ గారు గాని, తర్వాత మన హరీష్ రావు గారు గాని, వాళ్ళ బీజేపీ వాళ్ళ లీడర్స్ అడిగినప్పుడు ఏదైతుందో అని చెప్పారు. కవితనైతే ఓపెన్ గా వన్ డే బిఫోర్ వేములవాడ గాని, తర్వాత అంత ముందు కానీ కలిసిన సంఘటన ఆమె కూడా ఆల్ అవుట్ గా నిజామాబాద్ లో ఆమె చెప్పింది. బీఆర్ఎస్ ఏదైతుందో సపోర్ట్ కూడా ఏదైతుందో దానికి ఆయన గెలుపులో బీఆర్ఎస్ కార్యకర్తల, బీఆర్ఎస్ నాయకులు సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం అన్నమాట. బీఆర్ఎస్ అవుట్ రైట్ గా కేడర్ కూడా ఓపెన్ గా పనిచేశారు, అన్ని చోట్ల పనిచేసినట్టు రిపోర్ట్ ఉందా మీకు? నేను చెప్పినాను సార్, నేను చెప్పింది ఏదైతుందో ఆశామాషికి చెప్పడం లేదు. ఇది వచ్చిందా? వాళ్ళు కొంతమంది డైరెక్ట్ అక్కడ రవీందర్ సింగ్ అనే క్యాండిడేట్ కనుక లేకపోతే సర్దార్ ఆయన ఒక ఫార్వర్డ్ బ్లాక్ లో చేశాడు. నేషనల్ పార్టీస్ పైన ఉండాలి కనుక బ్యాలెట్ లో ఇండిపెండెంట్ కొత్త సిస్టమ్ వచ్చింది. ఇంత ముందు గతంలో అల్ఫాబెటికల్ ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు. నేషనల్ పార్టీ ఏదైతుందో మీద ఉంటాయి, ఇండిపెండెంట్స్ కింద వస్తాయి, తర్వాత అల్ఫాబెటికల్ అయితే. సో రవీందర్ సింగ్ ఉన్నాడు, ఇంకో శిఖర్ అన్నాడు. అదర్వైజ్ లీడర్స్ కూడా ఓపెన్ అప్ అయ్యేటోడు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొంతమంది నాయకులు, అంటే నేను మాట్లాడిన వాళ్ళ పేర్లు నేను లీక్ చేయలేను. ఖచ్చితంగా ఏదైతుందో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఏదైతుందో కొందరు అభిప్రాయాలు ఎన్రోల్మెంట్ చేసి బాగా టీఆర్ఎస్ లో కొంచెం ఉన్నోళ్ళు అక్కడ ఉన్న వాతావరణంలో ఏదైతుందో అక్కడ బీజేపీ కాంగ్రెస్ గెలవద్దు అంటే మన స్టాండ్ ఏంటి, మరి మేము ఎన్రోల్ చేయించినాము, మేము యాక్టివ్ గా ఉన్నాము, మమ్మల్ని వస్తున్నారు అన్నప్పుడు ఏదైతుందో వాళ్ళు గో హెడ్ అని చెప్పారు. ఈవెన్ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు అయితే ఓపెన్ అప్ అయింది. వీళ్ళు ఏదైతుందో ఎవరు అడిగిన వాళ్ళకి మాత్రం చెప్పింది, వాళ్ళు మెసేజ్లు పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రసన్న హరికృష్ణ, మల్క కొమరయ్య, ఇక్కడ పూల రవీందర్ ముగ్గురు బీసీలు గెలిస్తే గనక ఏమైనా చేంజ్ ఉంటుందా సార్ తెలంగాణ పాలిటిక్స్ లో? ఒక్కటి సార్, రాబోయే రోజుల్లో బీసీ అనేది అయితుందో కులగా తీసుకున్నారు. కులగన చేసి రేపు ఎమ్మెల్యే టికెట్ గానీ, వచ్చే రాజ్యసభ గానీ, కౌన్సిల్ గానీ ఇవ్వకపోతే ఎట్లా ఒప్పుకుంటారన్నా? రిజర్వేషన్ అనేది 41%, 42% దర్ ఈజ్ ఇంపాసిబుల్. సుప్రీం కోర్టు ఒక గైడ్ లైన్స్ ఉన్నది, మోర్ దాన్ 50 దే విల్ నాట్ యాక్సెప్ట్. ఇక్కడ చేస్తారు, రేపు పార్టీ పరంగా ఇస్తారు కావచ్చు. రాబోయే రోజుల్లో దీని మార్పు ఏదైతే జరుగుతుంది. రేపు ఇక్కడ ఏదైతుందో కూటమి అభ్యర్థి రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బాబు కలిసి ఉండేది పక్కా నెక్స్ట్ 4 ఏళ్ల కూడా ఇక్కడ వాళ్ళ కూటమిలో బీసీ అభ్యర్థి అని అంటారు. బీజేపీ అదే స్టాండ్ తీసుకుంటుంది. తర్వాత ఏదైతుందో కాంగ్రెస్ లో టికెట్లు కనుక ఇవ్వకపోతే ఇబ్బందే జరుగుతుంది. ఇప్పుడు కేబినెట్ లో ఇవ్వాలా, లోకల్ బాడీ ఇవ్వడం కాదు, రాజ్యసభ అండ్ కౌన్సిల్ వస్తుంటాయి ఎవ్రీ 2 years. ఇప్పుడు నెక్స్ట్ రేపు రాజ్యసభ అంటే 3 వస్తాయి, అయితే 2 వస్తాయి 7లో. ఇక్కడ మార్చ్ లో వస్తాయి, 2006 లో. మళ్ళా 2002 కౌన్సిల్ వస్తాయి. ఇప్పుడు 4 వస్తున్నాయి. 4లో ఒకటి ఎంఐఎం పోవచ్చు, 5లో ఒకటి అపోజిషన్ పోతుంది బీఆర్ఎస్ కు. ఒకటి ఎంఐఎం పోయినా, ఒకటి సిపిఐ పోయినా 2 అయితే ఇవ్వాలి. 2లో బీసీ ఒకటి మినిమం ఇవ్వాలి కదా. దళితుల్లో ఎంపీలు కానీ, మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే టికెట్లు దొరకలేదు. ఖచ్చితంగా ఎస్సీకి ఇవ్వాలనుకుంటే మాదికకే ఇవ్వాలా. ఇప్పుడు ఆయన పేరు అద్దంకి దయాకర్, నాకు గ్యారంటీ అని చెప్తున్నాను. నేను ఇప్పుడే చూశాను 2 పేరు. ఇంపాసిబుల్. మాదిగా మాలా ఇష్యూ వస్తుంది. నువ్వు త్యాగం చేసినా అంటున్నావు, త్యాగం ఎక్కడ చేసిండు? 2 సార్లు ఓడిపోయినావు నువ్వు. సిటీ త్యాగం చేస్తే త్యాగం అంటే ఆ సీట్ ఏమన్నా నాకు తెలిసిన సీట్ 2 సార్లు ఓడిపోయాడు కదా. ఖచ్చితంగా ఎస్సీకి ఇవ్వాలంటే మాదిగకే వస్తుంది కౌన్సిల్. అలాగే బీసీ మినిమం ఒకటి గ్యారంటీగా ఉంటది ఈ 4లో. సపోజ్ సిపిఐని రిక్వెస్ట్ చేసుకున్నా, ఎంఐని రిక్వెస్ట్ చేసుకున్నా, మాకు అడ్జస్ట్ కాలేదంటే రాబోయే రోజుల్లో ఈ వాదము బలపడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం కానీ, సపరేట్ రాష్ట్రం కానీ 78 సంవత్సరాల్లో బలహీన వర్గాల అభ్యర్థి ముఖ్యమంత్రి కాలేదు. ఎప్పుడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి యూపీఏ 1-2 కు బీసీలు స్ట్రెంత్ ఇచ్చిండ్రు కష్టకాలంలో. 77 అక్కడ కేంద్రంలో ఓడిపోయినా, 89లో రాజీవ్ గాంధీ అపోజిషన్ అయినా కూడా ఇక్కడ 39 ఇచ్చారు. 77లో 41 సీట్లు ఇచ్చారు. 78లో ఇందిరాగాంధీ ఇక్కడ గెలిపించి రీసెట్ ఇచ్చారు 80లో గెలవడానికి. ఆమె మెదకు నుంచి పోటీ చేసింది రిస్క్ అని. కనుక ఈసారి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ వాదం బలపడి కాంగ్రెస్ కూడా రాబోయే రోజుల్లో బీసీలకు ప్రాతినిధ్యం వేయకపోతే నష్టపోతుంది. ఈ వాదం బలపడుతుంది. కానీ ఇదేదైతుందో ఇది అన్ని పార్టీలు అదే వైపు పోతాయి. అంటే ఇప్పుడు సార్ 120 మందిలో 19 మంది మాత్రమే బీసీలు ఉన్నారు.
ఇప్పుడు తక్కువ. రిప్రజెంటేషన్ పెరిగే అవకాశం ఉందా కులగణన దీని తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల తర్వాత పార్టీలు ఫోర్స్ టు గివ్ బీసీస్ రాజీనామా ఎమ్మెల్యేల సిటీకి నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు పెరుగుతాయి. ఇప్పుడున్న బీసీల కంటే ఎక్కువ టికెట్స్ వస్తాయి. ఓకే, లోక్సభ గాని అసెంబ్లీ గాని దాంట్లో అది 100% గ్యారంటీ. లేకపోతే కాంగ్రెస్ ఏదైతుందో చిత్తు ఓడిపోతుంది నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో. ఓకే, ఆ రేషియో ఏదైతుందో బీసీ రేషియో పెరగడము ఖాయము. బీఆర్ఎస్ అన్ని జరిగినాక ఖచ్చితంగా ఒక లోక్సభడే కదా, దాంట్లో కూడా ఇవ్వాలి కదా, చట్టసభలో కూడా కదా, కేంద్రంలో రాష్ట్రంలో కానీ ఇది జరిగేది పక్క. బీసీ నినాదం బీఆర్ఎస్ కూడా పెంచుతుందా రిప్రజెంటేషన్? బీసీలో బీఆర్ఎస్ కూడా ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ కూడా పెంచాలి కదా, ఖచ్చితంగా పెంచుతుంది. బీఆర్ఎస్ కూడా బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీలో అయితే వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళకు దే విల్ గివ్ ద స్టాండ్. కూటమి మీద ఆల్రెడీ 14 డిక్లేర్ చేశాడు కదా కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా. అవును, అందుకోసం రాబోయే రోజుల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెరగడం ఖాయం ఉన్నదానికంటే అన్ని పార్టీ. ముఖ్యమంత్రి అవుతారా బీసీ ముఖ్యమంత్రి అనిపిస్తుందా సార్? అప్పుడు శాసనసభ్యులు ఎన్నికైన దాన్ని బట్టి ఇప్పుడు మొదటి ముఖ్యమంత్రి దళితుడు, తలైన నరుకుంటా, నేను మియా బీబీ పావుషేర్ బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికాలో 2006 వరకు. ఎవరు అడగలేదు, దళితులను ప్రాతినిధ్యం ఇవ్వకుండా అడగలే కదా, మహిళలకి అనుకున్నా అడగలేదు. సో ముఖ్యమంత్రి అనేది ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. కానీ ఖచ్చితంగా నాకుండే సమాచారం కూటమి అభ్యర్థి బీసీనే చేస్తుందని డిక్లేర్ చేస్తారు. సామాజిక న్యాయము ఏది పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అండ్ ఢిల్లీ, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కేంద్రంలో అధికారం ఉండగానే ఈ ఎన్నిక వస్తుంది కదా, మన దగ్గర తెలంగాణలో 6 నెలల ముందే వస్తుంది కదా సార్. అవును, ఇది 28లో వస్తుంది. బీజేపీ మళ్ళీ బీసీ సీఎం నే ప్రకటిస్తుంది. బీజేపీ డెఫినెట్ గా అంటే బీసీ అనొచ్చు, లేకపోతే సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇక్కడ న్యాయం జరగాలి. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక 2 సంవత్సరాలకే దామోదరం సంజీవ గారు అయ్యారు. ఎప్పుడు జరగలే ఏ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీలు కానీ నేషనల్ పార్టీ కానీ. మేము రాజ్యాధికారం ఏదైతుందో సామాజిక న్యాయం చేస్తామని చెప్పచ్చు. అయితే బీసీనే డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ 50% కదా, 50% అబౌవ్ పాపులేషన్. కానీ నార్త్ ఇండియాలో ఈ రివల్యూషన్ వచ్చి ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 70 సంవత్సరాలు ఒక్క బీసీ కూడా సీఎం కాకపోవడానికి ఇక్కడ మనీ పాలిటిక్స్. ఈ రోజు మీకు బీహార్ కానీ 89లో లల్లు వచ్చిన తర్వాత అక్కడ మన తర్వాత యూపీ బీహార్ ఎవరు పరిపాలించారు, ఎటువంటి అరాచకం ఉండే, తర్వాత ఇప్పటి వరకు కోలుకోలేకుండా ఆ నాయకత్వం కదా. ఎగ్జాంపుల్ తమిళనాడు అనుకుంటాం, రీజనల్ పార్టీ 67 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోలుకోలేదు కదా, ఉల్టా ఈ పార్టీ ఆ పార్టీ వస్తుంది కదా. సో ఇక్కడ విప్లవం రాలేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు గతంలో ఎస్సీ నినాదం తీసినా, మాదిగ మాల తీసినా, బీసీ తీసినా, మీటింగులు పెట్టుడు, సభలు పెట్టుడు, జైగొట్టుడు, తిరుగుబాటు చేయడము, వాళ్ళ టికెట్ రావగానే సరెండర్ కావడం, అక్కడ బస్సులో దాన్ని డైల్యూట్ చేసి. కానీ ఇప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం లేదు. గతంలో చాలా ఉంది. మీరు డిబేట్ పెట్టాలంటే నేను 24 గంటలు చెప్పగలుగుతా. ఎవరెవరు దుకాన్లు పెట్టిండ్రు, ఆఫీసులు పెట్టిండ్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెడితే ఏం జరిగింది, సీనియర్స్ ఎన్ని మీటింగులు పెట్టిండ్రు, వెంకటస్వామి ఏం పెట్టిండు, ఇప్పుడు కేశవరావు ఏం పెట్టిండు, ఇవన్నీ చెప్పగలుగుతాను. నేను జగన్నాథరావు గారు ఏం పెట్టిండ్రు, అవన్నీ పేపర్లు తీస్తే పుంకాను 80s 90s లో కూడా కాంగ్రెస్ నేతలు ఈ సామాజిక న్యాయం గురించి ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ లెక్క 80s 90s లో కూడా ఇటువంటి ఉద్యమాలు జరిగాయి కాంగ్రెస్ లో. అయితే మొత్తం దుకాణం పెట్టి వెంకటస్వామి అప్పుడు దుకాణమే పెట్టింది కదా అన్న, ఒక టికెట్ రాగానే పక్కకు పోయినాడు కదా. ఇలా కేశవరావు బతుకున్నాడు కదా, ఆ టైప్ చేసిన ఆయన ఆ మూమెంటం కన్ని ఇలా విఠలరావు చనిపోయిండు, మాణికరావు చనిపోయిండు, జగన్నాథరావు చనిపోయిండు, బాలగౌడ్ చనిపోయిండు. బట్ యాక్టివ్ గా దాంట్లో పనిచేసి ఉన్నాడు. పత్రికలనే సార్ ఇలా పత్రిక మీ ఢిల్లీలో పనిచేసిన ఇలా కృష్ణారావు గారు కానీ మూమెంట్ 89 ఎట్లా చేసిండు, దాన్ని వాళ్ళ టికెట్ రాగానే డైల్యూట్ చేసిండు. ఆ ఉన్న 6గురులో 4 టికెట్ దొరికితే 2 ఇంటర్వ్యూ ఇట్లా రూమ్ లేడని చెప్పిండు బాలగౌడ్. ఇట్లా మన వెంకటస్వామి గారు, నేను దాంట్లో సాక్షి. ఇవాళ వేణుగోపాల్ అని ప్రోటోకాల్ చేస్తుంది కదా, ప్రోటోకాల్ ఆయనకు ర్యాంక్ ఇచ్చిన ఆయన అడగండి ఏం పరిస్థితుల్లో కేశవరావు గారు నిలబెట్టింది. ఇవన్నీ చాలా చూసినాం సార్. ఇవన్నీ ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి. ఆ మూమెంటం లో పనిచేసిన వాళ్ళతో కలిసి పనిచేసిన సామాజిక
ఇవాళ పత్రికలు కావాలంటే నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర చూపడుతుంది అయిపోతుంది. మంత్రివర్గం అన్నారు, ఎస్సీబీసీలు అన్నారు, మాదిగా మాల కాంగ్రెస్ నుంచి సార్ మీరు సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందా? మేము బీసీసీఎం చేస్తామని అట్లా అవకాశం ఉంటుందా? బీసీ అనేది కాంగ్రెస్ ఏ పరిస్థితిలో స్టాండ్ తీసుకోసారు. ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ ఇష్యూ అయిన తర్వాత టికెట్లలో పెంపు జరుగుతుంది. తర్వాత సామాజిక న్యాయం గతంలో మాకు కాలంలో ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి, సోనియా గాంధీ యూపీ 2కి ఇచ్చాడు. ఈసారి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సామాజిక న్యాయం చేస్తుందని చెప్తారు. బీసీ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఎందుకంటే బీసీ తీసుకుంటే మైనార్టీ రివోల్ట్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రివోల్ట్ కావచ్చు, ఆ ఓటు ఇంకోటి క్యాచ్ చేయొచ్చు. సామాజిక న్యాయం అంటే కథం కదా సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన ఏదైతే తీసుకున్నారో దానివల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? సార్ లాభం నష్టం అప్పేదేమో, కానీ దీని అయితే పార్టీ కార్యకర్తలు ఎంతవరకు వాళ్ళకి ఇచ్చిన క్యాండిడేట్లకు వీళ్ళు ఫైనాన్షియల్లీ ఎంత హెల్ప్ చేయొచ్చు. కాంగ్రెస్ లో ఉండే ఎమ్మెల్యే, లేబర్ కమ్యూనిటీ ఎమ్మెల్యే సామాజిక న్యాయం పేరు మీద బీసీలకు టికెట్లు ఇస్తే ఓడించడానికి ప్రయత్నం చేస్తారా, గెలిపించడానికి ప్రయత్నిస్తారా, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. లోకల్ పార్టీ రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అంటే ఎన్నికల తర్వాతనే జరుగుతుంది. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీలు గానీ 2000 గానీ 2000 రాజ్యసభ గానీ మిగతా కార్పొరేషన్ చైర్మన్ లో గానీ ఇప్పుడున్న ఆర్టీసీ గానీ తర్వాత చీఫ్ విప్ ఆఫ్ అసెంబ్లీ గానీ ఇవన్నీ డిప్యూటీ స్పీకర్ గానీ ఇవన్నీ కౌంట్ అయితే ఇప్పుడు రాబోయే పోస్టులలో ఎంత ఇస్తారని ఇవ్వాలి కదన్నా. నామినేటెడ్ రాజ్యసభ కౌన్సిల్ అన్ని నామినేటెడ్ కదా. దీన్ని బట్టి ఏదైతుందో ఉంటది. కానీ బీసీ నినాదము కాంగ్రెస్ పార్టీ తీసుకోదు, సామాజిక న్యాయం చేస్తుంది. కార్పొరేషన్ గానీ కౌన్సిల్ గానీ దీంట్లో గానీ రాష్ట్రాల్లో గానీ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో ఏం థ్యాంక్ యూ గోనె ప్రకాష్ రావు గారు.